సో ఏంటి ఆయన రీసెంట్గా వీడియో చేశాడు, మీరు చేసిన వీడియోకి కౌంటర్ గా చేసినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. అది కౌంటరే, కానీ ఎక్కడ మీ పేరు వాడలా, కానీ మీరు వాడినటువంటి పదజాల మీద ఆయన వాడాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ధైర్యంగా ఎదుగో నువ్వు పెట్టుకున్న బూతద్దాలు సోడా బుద్దద్దాలు సన్సెట్స్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ అది పెట్టుకుని వీడియో చేస్తాను నేను డైరెక్ట్ గా. నాకు దమ్ముంది. ఎందుకు నీ పైన వీడియోస్ ఇదివరకు చేశాను మీరు కూడా ఆలోచించండి. లాస్ట్ మనం అంతా వీడియోస్ చేసింది ఈ క్యాండిడేట్ మీద ఎందుకంటే ఎక్కడో గులకరాలు లాంటి గ్రహాలు ఉన్నాయని, ఆ గ్రహాల వల్ల వీళ్ళు చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారు, విడిపోతారు, పైశాచిక ఆనందం పొందావు నువ్వు సొసైటీలో పడిలా ఇలాంటి పెంటలు చేస్తే ఇరాడికేట్ చేయటం దీనికి జర్నలిజం కాదు. నార్మల్గా ఇంట్లో కూర్చొని బట్టలు ఉతికేవాళ్ళు కూడా ఇలాంటి బట్టలు ఉతికినట్టు ఉతికి పడేయాలి. ఏమవుతుందంటే రాజేష్ గారు సింపుల్గా మీరున్నప్పుడు మీరు నాగ చైతన్య శోభిత వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, వాళ్ళు విడిపోతారు అని చెప్పి న్యూస్ అంటే మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే బట్ట కాల్చి మీదేస్తారు సోషల్ మీడియా. కాదండి, ఏం చేసింది కూడా అదే కాదండి. ఇతను ఎలాంటి పైశాచికత్వం అంటే ఇతను మాత్రం సొసైటీలో ఇంకోళ్ళ ఇంట్లో కీడు జరుగుతుందని చెప్పడానికి మాత్రం బాకనోరు వేసుకుని వచ్చి మాట్లాడచ్చంట విత్ అ వెరీ బిగ్ మౌత్. కానీ మేము కూర్చొని మాత్రం ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ లో కూర్చోబెట్టి మా బెడ్రూమ్ లో పెంట అంతా తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు, వీళ్ళు ఏమైనా మేధావంతులా సెలబ్రిటీలా ఏంటి వీళ్ళ స్టేటస్ అని చెప్పి క్వశ్చన్ చేస్తే మాత్రం వీళ్ళ సంకల్లో ఇతను దూరతాడంట.